హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు లైవ్ అప్డేట్ గురించి చెప్తాను. ఈరోజు లైవ్ అప్డేట్ అయితే చూశాను, చాలా బాగా అనిపించింది. చాలా గొడవలు అనేవి, చాలా మసాలా ఉంది. చెప్తా, ఒక్కొక్కరు చెప్తా. ఫస్ట్ పాపం ఇమాన్యుయల్ వాళ్ళు లేచిన 10:20 అనుకుంటా వాళ్ళు లేచిన తర్వాత ఇంకా ఇమాన్యుయల్ ఊడుస్తూనే ఉంటాడు. పాపం అతను రాత్రి చూసింది, అబ్బా బిగ్ బాస్ ఇంత పెద్ద ఇల్లు ఎందుకు కట్టావు బిగ్ బాస్, నడుములు వస్తున్నాయి బిగ్ బాస్, ఇంత పెద్దగా నేను ఊడలేకపోతున్నా బిగ్ బాస్ అని బాధపడుకుంటుంటాడు. పాపం నాకైతే చాలా బాధ అనిపించింది. రియల్ చెప్తున్నా, అమ్మో ఏంద్ర బాబు ఇంత ఘోరంగా ఇమాన్యుయల్ని ఊడిపిస్తుంటారు. ఇమాన్యుయల్ అబ్బా, కానీ సూపర్ ఇమాన్యుయల్ సృష్టి వీళ్ళు అయితే సూపర్. ఇద్దరు ఎంత కష్టమైనా ఊడుస్తున్నారు, ఎంతైనా చేస్తున్నారు. అదైతే హైలైట్ అనిపించింది. భరణి తనుజ గురించి మాట్లాడదాం. వీళ్ళు వంట చేసేవాళ్ళు కదా, వంట వస్తుంటుంది. కళ్యాణం ఉంటుంది, మంచిగా వంట చేసినందుకు వీళ్ళకు ఒకటి టీ పొడి ఇస్తారు. ఆ టీ పొడి వల్ల కూడా చిన్న గొడవలు అవుతుంటాయి. అది ఘోరం అనిపిస్తుంది నేను అందరిలాగా ఒక సొల్లు అయితే చెప్పలేను, నాకు జరిగింది నేను చెప్తున్నా అంతే. నాకు అనిపించింది మనీష్ రాము ఇద్దరు గొడవ పడతారు. మనీష్ రాము ఎందుకు గొడవ పడతారు అంటే, శ్రీజ వాళ్ళ ఫుడ్ తినకపోతే మనీష్ రామ్ ఏమంటాడు, ఈ ఫుడ్ మాదిగా తినొద్దుగా మీరు అని అంటాడు. అప్పుడు ప్రియ తీస్తా జుర్రా నాయన, ప్రియ ఘోరంగా అరుస్తుంటుంది. ఆమె నాకు ప్రియ చాలా ఎక్కువ చేస్తుంది అనిపించింది. ఎందుకు అంతగానం చేయాలి అని ఒక థాట్ అనిపించింది ఆయనకు. తర్వాత ఆయన, అమ్మ దేవుడా ఏంద్రా నాయన ఈ ఫుడ్ గోలేంది, గొడవలేంద్రా బాబోయ్ అని పాపం ఆయన ఆయన మీద అందరూ అరుస్తుంటే కొంచెం బాగానే ఆయన తిన్న తర్వాత పోయి మాట్లాడదామని ఇంకా వాళ్ళందరూ బయటకు తీసుకొని వస్తారు. అదే హైలైట్ అనిపించిన తర్వాత ఇంకా ప్రియ లోపలికి ఏడుస్తుంటారు. నాకు ఉదయం నుంచి ఆకలి అని అన్న, నేను ఆలు కర్రీ నాకు తినాలనిపిస్తుంది అని అన్నా కదా, ఎందుకు అంత మాట్లాడుతుందో అతను అని ప్రియ మాట్లాడుతుంటే, ప్రియ నోరు కాడు ఉన్నది గుంజుకున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు. తిన్న తర్వాత మాట్లాడదాం, ఫుడ్ గురించి ఏంది ఇగోలా అని అనుకోకూడదు అని అంటాడు. మాస్క్ మ్యాన్ సూపర్ అనిపించింది కదా, ఫుడ్ తిన్న తర్వాత మాట్లాడదామని అంటారు. అది హైలైట్ అనిపించింది. రితు కూడా అంటుంది, నాకు తింటున్నప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే ఆ తిండి మీద విరక్తి పుడుతుంది, చాలా కోపం వస్తుంటుంది, అట్లా మాట్లాడడం నాకు కరెక్ట్ కాదని అనిపిస్తుంది అంటారు. అయితే రామ్ అడుగుతాడు, అసలు ప్రియ ఇది సారీ ప్రియ తినండి, కొంచెం తినండి అని పాపం ఆయన ఏడుస్తుంటే నాకైతే ఎట్లనో అనిపించింది. రియల్ చెప్తున్నా, ఆయనకు అది అర్థం కాలేదంట. అది అర్థం కాలేక ఆయన అట్లా అన్నాడంటే, ఓకే వాళ్ళు ఓనర్స్గా ఏదైనా తినొచ్చు, మనం వీళ్ళే రెంటర్సే తినొద్దు. అది ఆయన ఆ విషయం మర్చిపోయిందా ఏందో నాకు అర్థమవుతలేదు. అదొకటి అంటాడు. అది బాధ అనిపించింది. రియల్ నిజంగా పాపం అనిపించింది నాకైతే. ఓకేలే ఏదో మాట్లాడిందిలే అని ఒక థాట్ అనిపించింది. మళ్ళీ సరేలే ఇంకా మాట్లాడితే ఇంకా ఏం చేయలేంలే అని ఇంకా ఎవరు ఏం చేయలే. ఇంకా అది అనిపించింది నాకైతే. అదే పాపం అనిపించింది, రిజల్ట్ పాపం అనిపించింది. సరేలే అనుకొని ఇంకా సరే అని అనుకొని ఇంకా ఆయన కప్పు తింటాడు. ఫ్రీగా తినండి, కొంచెం తినండి, ఒక బుక్క తినండి, ఒక బుక్క నేను తినిపించాలంటే నో 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 అంటుంది. తను కూడా నేను తీసుకొని వస్తాను, అమ్మ తిను అని తను కూడా ఫుల్ అనుకుంటుంది. కానీ అయినా ఆమె తినదు. అమ్మో నేను తినలేను, నాకు అట్లా నాకు నచ్చదు అది ఇదంటే రామ్ మాట్లాడుతున్నానప్పుడు నాకు అది అర్థం కాలేదు కదా, నేను అందుకే అట్లా అనేసిన. మన ఫుడ్ వాళ్ళు తినొచ్చు, ఓకే మనమే వాళ్ళ ఫుడ్ తినొద్దా, నాకు ఇది అయితే రియల్ తెలియదు అది ఇదని పాపం అనిపిస్తుంది. ఇంకా తర్వాత తనుజ భరణి గారు మంచి వంట చేస్తారు. వాళ్ళు అప్రిషియేట్ చేసి ఓనర్స్ అప్రిషియేట్ చేసి కొంచెం కాఫీ పౌడర్ ఇస్తారు. ఆ కాఫీ పౌడర్ వల్ల కూడా గొడవలేంది. అది మాకైతే ఏంద్ర బాబు ఈ గొడవలు అని అనిపించింది. అయితే బిగ్ బాస్ అంటేనే గొడవలు 100%. ఏంద్ర బాబు గొడవలు అంటే కొన్ని సిల్లి తర్వాత వీళ్ళందరూ కామనర్స్ అందరూ కూర్చొని లోపల కూర్చొని ఓనర్స్ అందరు కూర్చొని మీరు ఇట్లా వేసురు అట్లా ఇది వేస్తున్నా అంటే తనుజకు ఒక బయట తినమని చెప్తాడు డిమాండ్ పవన్. అయితే తనుజ తినదు, అది ఇమాన్యుయల్కి వెళ్తుంది. కడితే మీరు పెట్టారు కదా అది ఇది కదా. ఆల్రెడీ ప్రియకు కోపం వస్తుంటుంది, అది ఏందో నాకు అర్థం కాదు. ప్రియ కోపం వస్తుంది, చాలా ఓవర్ చేస్తుంది అనిపించింది. ప్రియ ఏం ఓవర్ బాబోయ్ నిజంగా. ఇంకా అట్లా రీతు కూడా ఆయన కొంచెం ఒక బయట తినిపిస్తారు. రీతు నేను అది వంట చేస్తా, ఈ పని చేస్తా, ఇది గడుగు చేస్తాను, మీ ప్లేట్లు కూడా గడుగు చేస్తా, కానీ నాకు కొంచెం దోషిస్తారా అని అంటారు. పాపం సుమన్ శెట్టి కూడా నాకు కొంచెం దోషిస్తారా అది అని మనీష్తో మాట్లాడుతుంటే, మీకు దోశ కావాలా ఇస్తా, తర్వాత ఇప్పుడు కాదు, మీరు ఏదైనా నన్ను
కాంప్రమైజ్ చేయండి అప్పుడు ఇస్తా అని అట్లా లేట్ అనిపించింది నాకైతే. కానీ ఆయన ఏమన్నాడు పాపం, అలా ప్రియతన కూర్చొని వాళ్ళు తింటారు కదా అండి, నాకు కూడా ఒక దోశ ఇస్తారా అండి అది ఇదని పాపం అనిపించింది. నాకైతే నిజం చాలా బాధ అనిపించింది. ఏంద్ర బాబు ఇంత ఘోరమైన పరిస్థితి, వాళ్ళు ఎంత మంచిగా తినని కాపీ కోసం ఇంకా అందరు ఇంకా కామన్ మ్యాన్స్ అందరు ఫుడ్ ఇట్లా తింటారు, వాళ్ళ గొడవలు అవుతున్నాయి అది ఇది అంటే ఇంకా మనము ఫుడ్ ఇవ్వాలి అని చెప్పాలి కానీ ఇవ్వద్దు అది ఇది అని కామన్ మ్యాన్స్ చెప్తుంటారు. అదైతే వామ్మో ఏంద్ర బాబు ఇల్లు అనిపించింది. ఎక్కువ ఓవర్ థింక్ చేస్తుండేమో అనిపిస్తుంది నాకైతే, అదే అనిపిస్తుంది. అమ్మ ఓవర్ థింక్ ఎందుకురా నాయన, మీకు మంచిగా తిని మంచిగా ఉండవచ్చు కదా అని ఒక థాట్ అనిపించింది. వెనక తనుజ ఇమానుయల్ ఇద్దరు డ్యాన్స్ చేస్తుంటారు, అది ఆయన ఎవరిలో కొలుగుతారు. తర్వాత తనుజ ఇమానుయల్ డ్యాన్స్ చేస్తుంటారు, వెనక భరణి గారు సంజన మీరు డ్యాన్స్ చేయండి నాతోనా, నేను డ్యాన్స్ నాకు రాదంటే ఆయన సెస్ట్ నేను చెప్తా చేయండి అని ఇట్లా చేస్తుంటారు వాళ్ళు, అది ఓకే. తర్వాత తనుజకు మాస్క్ మ్యాన్కి గొడవ ఏంటంటే ఓకే ఇట్లా ఫ్రిడ్జ్ పెట్టి కూడా తినచ్చు, మేము 24 hours ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తింటాం అంటే, సార్ మీరు మీ ఇంటికన్నా అట్లా తింటారేమో కానీ ఈడ కొన్ని ఉంటాయి కదా సార్ అట్లా అని నేను అన్నా అంటే ఓకే. ఇంకా ఆడ గొడవ అయితే ఆమె తనుజ ఏడుస్తుంటుంది. ఇంకా బామ్మో ఈ మాస్క్ మ్యాన్తోనే సీతయ్య, నిజంగా మాస్క్ మ్యాన్ ఎవరంటే సీతయ్య బాబోయ్, ఒక మాట విన్నాడు. అమ్మో ఎంత గొడవ గామని అమ్మ బాలే నాకైతే అమ్మో దేవుడా ఈయనతోనే ఏం కర్మ అనిపించింది. తర్వాత ఆశేషాయని సంజన వీళ్ళిద్దరు గొడవ పడతారు చూడమ్మా. ఈరోజు మొత్తం ఈరోజు బాత్రూమ్ అసలుగా ఆయన ఆశేషాయని ఆడ బాత్రూమ్ క్లీనర్ ఉంటుంది, ఆమె బాత్రూమ్ క్లీన్ చేస్తుంటుంది. బాత్రూమ్ క్లీనర్ ఆమె సంజన అన్నీ ఆడ కనిపిస్తుంది, ఆడ పెట్టుకుంటుంది బాత్రూమ్ పెట్టుకుంటుంది. అవి అక్కడికి వెళ్ళి తీ అంటే ఆమె ఎందుకంత నిజంగా అందరు ఒక దిక్కు అయితే ఆమె ఒక్కటి ఒక దిక్కులాగా అట్లా చేసింది. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ నిజంగా మనం మొత్తం ఎపిసోడ్ వస్తే మనం చూడాలి. ఇది లైవ్ కదా, కొన్ని మాటలు కట్ అయితే కొన్ని జరుగుతుంటాయి. అందరు చెప్పినా ఉన్నారు ఫుటేజ్ కోసం ఆమె బాగా ట్రై చేస్తుందని నాకు అనిపించింది. మీకేమనిపించిందో నాది కానీ ఎవరు చెప్పినా విన్నది. ఆమె ఆశేషాన్ని సడన్గా షివర్ అయిపోయి పాపం ఆడ బెదురుకొని ఆమె రీతుని హ్యాక్ చేసుకొని రీతు ఏడుస్తుంది. ఆశేషాయిని రియల్ అయ్యో పాపం అనిపించింది. దమ్మొస్తుంది ఆశేషాయిని వీళ్ళందరూ గొడవలు అవుతాయి. ఈమె అస్సలు వినదు. వామ్మో నిజం సంజన ఏమన్నా ఘోరమా, నిజంగా చాలా ఘోరం అనిపించింది. ఏంద్ర బాబు ఏమి ఎట్లా ప్రవర్తిస్తుందిరా అని ఒక థాట్ వచ్చినంత చేసింది. రియల్ ఇప్పుడు ఎందుకు అంత అవసరమా అని ఒక థాట్ అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో తెలియదు కానీ లైవ్ చూస్తున్నా కదా, లైవ్లో అయితే నాకైతే ఏం గొడవలరా ఆయన ఈరోజు అని ఒక అనిపించింది. లైవ్లో అంత వీళ్ళ సోదీలు ముచ్చట. ఇంకోటి ఈ కామనర్స్ అందరు కూర్చొని నేను చెప్పింది నాలే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంటున్నారు కదా, నేను ఇది మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది, ఫుడ్ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, బాత్రూమ్ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, ఇది అవుతుంది ఏమైతే బాత్రూమ్ అని నేను బాత్రూమ్ ఇప్పుడు ఆమె బాత్రూమ్ కాదు కదా, వాళ్ళు ఇంత బాత్రూమ్ అంటే అందరూ యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు యూజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ బాత్రూమ్ పెట్టొద్దు, మీ స్టోర్ రూమ్ ఇది బాత్రూమ్ కాదు, ఇది బాత్రూమ్ స్టోర్ రూమ్ కాదని శ్రీజ అంటే నేను బాత్రూమ్ స్టోర్ రూమ్ అని నేను అనలే అని సంజన అంటారు. ఘోరంగా మాట గొడవలు చాలా ఘోరంగా గొడవలు అవుతుంటాయి. అదైతే నాకైతే వామ్మో దేవుడా ఏం జరుగుతుందిరా అని అనిపిస్తుంది. ఈరోజు ఉన్న ఇదే లైవ్ అప్డేట్ అయితే ఇవి. మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.